వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆకాంక్ష కోసం 12 ఏళ్ల క్రితం జరిగిన మలిదశ ఉద్యమం తాలూకా అప్పుడు జరిగిన భావోద్వేగమైన వ్యాఖ్యలు కానీ కొంతమంది రాజకీయం చేశారు. కానీ కోట్లాది మంది రాష్ట్రం కోసం ఉద్యమంలో భాగస్వాములయ్యారు. సో రాష్ట్రం ఆవిర్భవించేసింది, 12 ఏళ్ళు అయిపోయింది. తెలుగు వాళ్ళందరూ హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే తెలంగాణలో అనేక చోట్ల ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎక్కడ ఎటువంటి విద్వేషాలు లేవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో తిరిగి మళ్ళీ 12 ఏళ్ల తరువాత అటువంటి ఒక విద్వేషపూరిత వాతావరణం అవసరమా? ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు, అన్వాంటెడ్. కానీ ఎందుకు ఇవాళ మళ్ళీ మొదలవుతున్నాయి ఆ రకమైన వ్యాఖ్యానాలు కానీ, లేకపోతే బెదిరింపులు కానీ, ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? నిన్న పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నివాళులర్పించిన పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి భూమిపుత్రులు, వాళ్ళు మాత్రమే అక్కడ పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఇంకొకళ్ళు వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేయాలనో తెలంగాణలో పదవులు పొందాలనో అనుకోవట్లేదు. అలాగే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నాకు అనుమతి ఇవ్వకూడదని అడ్డుకోవాలని అనుకుందని నేను అనుకోవట్లేదు. కేవలం అధికారుల స్థాయిలో జరిగి ఉంటుందని నిన్న కొంత టోన్ డౌన్ చేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఇంతకుముందు హైదరాబాద్లో ఇంటి దగ్గర మాట్లాడిన దానికి. ఎందుకంటే అన్నెసరిగా అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు ఆయన మాట్లాడారు, దానికి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు, తర్వాత నిన్న కేటీఆర్ మాట్లాడారు, అనిరుద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కొంచెం అగ్రెసివ్ టోన్లో మాట్లాడతారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు. అందుకే పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ అంతా కలపాలని ఒక యాత్ర చేశారు కదా, భారత్ జోడో యాత్ర. ఇప్పుడు మరి విడదీసే వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులు కొంతమంది విద్వేషంగా చేస్తే మరి దాన్ని కరెక్ట్ చేయాలి కదా. రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా, ఖర్గే అయినా అని అడిగారు. అంటే పరిధి దాటి మాట్లాడే వాళ్ళ విషయంలో. అలాగే ఈ జాగీరు అన్న అంశం మీద అది ప్రజలను ఉద్దేశించి కాదు, ఎవరైతే అడ్డుకుంటాము అని నాయకులు కొంతమంది అంటున్నారో వాళ్ళని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడారు. బట్ స్పష్టంగా ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేస్తుంది జనసేన తెలంగాణలో అని ఆయన కామెంట్ చేశారు. సరే, పొలిటికల్గా జనసేన ఒకటే చేస్తుందా, లేకపోతే తెలుగుదేశం బీజేపీ కలిసి వస్తాయా లేదా అని భవిష్యత్తులో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటానండం ఆయన మీద చేసిన వ్యాఖ్యలను నిన్న ఖండించారు. అంటే ఎవరు ఏ ప్రాంతానికి ఏం చేశారో అందరికీ తెలుసు అని చెప్తూనే, ఇప్పుడు అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా, యూకే ఇలా అనేక దేశాల్లో తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు, అంటే తెలుగు మూలాలు ఉన్నవాళ్ళు. అలాంటిది ఇక్కడ పక్కన చేయకూడదు అనడం ఏంటి? ఇప్పుడు నిన్న కేటీఆర్ సచివాలయంలో మీరు వచ్చి చక్రం తిప్పుతామంటే కుదరదు, మీరు వచ్చి వ్యాపారాలు చేసుకోండి అన్నారు. ఎవరికి ఎక్కడికైనా వెళ్ళి ఏ రాజకీయాల్లో అయినా ఏ పార్టీల్లో అయినా చేరి పోటీ చేసే అవకాశం ఈ రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. ప్రొవైడెడ్ వాళ్ళకి ఆ ప్రాంతంలో ఓటు హక్కు ఉండాలి. అంతేగాని ఇప్పుడు సచివాలయంలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారని అడగడానికి కూడా లేదు. పవన్ కళ్యాణ్ చేస్తానని చెప్పట్లేదు, కానీ కేటీఆర్ అడిగిన దానికి చెప్తున్నాను నేను. ఇక్కడ తెలంగాణలో ఎవరైతే 1,00,000 మందో 1,50,000 మందో ఉన్నారో జనసేన సైనికులు కార్యకర్తలు, వాళ్ళే ఇక్కడ పోటీ చేసుకుంటారు. పదవులు వస్తే వస్తాయి, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వైఎస్ఆర్సీపీ ఇక్కడ దుకాణం మూసేసింది కదా, తెలంగాణలో వాళ్ళకేం లేదు కదా. షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారు, తెలంగాణ కోసం పోరాడుతానన్నారు. ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఏపీసీసీకి ప్రెసిడెంట్, రేపు అక్కడి నుంచి రాజ్యసభకి ఏదో రాష్ట్రం నుంచి వెళుతున్నారు. సో ఒక ప్రయత్నం చేస్తారు, సక్సెస్ అయితే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. జనసేన తెలంగాణ శాఖ కూడా చేస్తుంది. వేరే కాంగ్రెస్ బీజేపీ రెండు ఎస్టాబ్లిష్డ్ జాతీయ పార్టీలు కాబట్టి వాళ్ళు ఏ రాష్ట్రంలో అయినా వెళుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీకి దానికి అధికార ప్రతినిధులు ఉన్నారు, ఉపాధ్యక్షులు ఉన్నారు, అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. అండమాన్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు పదవుల్లో ఉన్నారు. సో ఇది ఉండాలి, ఇది ఉండకూడదని ఏం లేదు. అదే భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం, ప్రజాస్వామ్యం ఇచ్చిన గొప్పతనం. కాకపోతే ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చెయ్యాలని ఎవరైతే అనుకుంటున్నారో, ఇప్పుడు 2014లో అదే తెలంగాణ ఉద్యమంతో ఇచ్చిన కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2018 ఎన్నికల్లో కొంత ఎమోషన్ రగాల్చడము, అపోజిషన్ సరిగ్గా ఫైట్ చేయలేకపోవడంతో తిరిగి మళ్ళీ కేసీఆర్ అధికారం దక్కించుకున్నారు. కానీ 10 ఏళ్ల ఉద్యమ ఆకాంక్ష ఏమైంది? అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది? దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొంత అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు, ఇంకా చెయ్యాలి.
సో ఈలోపు ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి తెలంగాణలో జనసేన శాఖ పనిచేస్తుందనేదే మొన్న పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన సభ పెట్టడానికి చేసిన ప్రయత్నం. మరి జూన్ 2 ఎందుకంటే ఆవేళ ఆవిర్భావం కాబట్టి ఆ పార్టీ ఆవేళ కోరుకుంది కాబట్టి ఆయన ఆవేళ వచ్చారు. సరే, దాని మీద మొత్తం జరగాల్సినంత జరిగింది. సో కేటీఆర్ మాట్లాడినా, పొన్నం ప్రభాకర్ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా ఏ ప్రాంతం వాళ్ళైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పాయింట్ నెంబర్ 1. కానీ అక్కడికి వెళ్ళి విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, అక్కడ శాంతి భద్రత సమస్య తీసుకురాకూడదు, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించకూడదు. ఈ 3 కీలకమైన పాయింట్లు. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఫరెన్స్ గురించి కూడా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ఇంతకుముందు కూడా మాట్లాడారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కులాల పేరుతోటి రాజకీయం ఇంకా ఈ రోజుకి కొనసాగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వచ్చిన 5 ఏళ్లలో దాన్ని ఇంకా ఎక్కువ చేసేసారు. ఈ రోజుకి అక్కడ కమ్మ, కాపు అని విడదీసి మాట్లాడి ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దాన్ని ఒకటి అడ్రస్ చేయాలన్నారు. అలాగే తెలంగాణలో ప్రాంతీయ భావం ఎక్కువ అని ఇంతకుముందు చెప్పారు. కానీ ఆ ప్రాంతీయవాదాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నానన్నారు. సరే, కేటీఆర్ మీరు ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు అప్పుడు చేసింది కూడా ప్రాంతీయవాదమే అని అడిగారు. ఏది ఆమరణ దీక్ష చేయడం ఆంధ్రప్రదేశ్ కోసం. సో ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదం అని జనసేన చీఫ్ చేసిన వ్యాఖ్యలకు నేను ఆయన కౌంటర్గా మాట్లాడారు. మీరు అక్కడికి రండి, మా ఇంటికి రండి, కావాలంటే మీకు మంచి బిర్యానీ పెడతాం, కానీ మీరు సెక్రటేరియట్లో కూర్చుంటామంటే ఒప్పుకోమని కేటీఆర్. అంతకుముందు పొన్నం ప్రభాకర్ అగ్రెసివ్గా మాట్లాడారు, లేకపోతే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడారు, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీని మీద ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు. మరి ఇవాళ రేపట్లో ఆయన ఏమన్నా స్పందిస్తారా, లేకపోతే దీని మీద అనవసరంగా స్పందించి పెద్దది చేయడం ఎందుకని వదిలేస్తారా చూడాలి. ఒక మంచి పరిణామం ఏంటంటే నిన్న జనసేన అధినేత కొంత దీన్ని టోన్ డౌన్ చేశారు. కానీ జనసేన తెలంగాణలోకి వస్తుంది అన్నారు. ఆ రావడం ఎవరికైనా అభ్యంతరమా? దాని మీద చర్చ జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏదైతే అధికారంలో ఉందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఆ కూటమే ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కూడా రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనో లేకపోతే జిహెచ్ఎంసీలో కలిసి పోటీ చేస్తారో తెలియదు. కానీ అసెంబ్లీ ఎన్నికలకి ఈ కూటమి తెలంగాణలో అడుగు పెట్టనుందా? ఆ చర్చ మొదలైంది. ఎప్పుడైతే మోదీ చంద్రబాబు ఇంటికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి హెల్త్ బాగాలేదని పరామర్శించడానికి చూడడానికి వెళ్ళారు. చంద్రబాబు ఇంటికి వెళ్ళి దాదాపు గంట సేపు మాట్లాడారు. సో అంటే దీని వెనకాల మిషన్ తెలంగాణలో బీజేపీ ప్లానింగ్ ఏంటి? సో ఆ ప్లాన్లో భాగంగానే ఒక్కొక్క పరిణామాలు జరుగుతున్నాయా? ఈ చర్చ కూడా జరుగుతోంది. బహుశా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అందుకే అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారా? సో ఇంకోవైపు బీజేపీ, బీఆర్ఎస్ అనే ఈక్వేషన్ ఎప్పటి నుంచో ఉంది. రేపు దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. ఓవరాల్గా తెలంగాణ పొలిటికల్ పిక్చరు, తెలంగాణ పొలిటికల్ సినారియో అయితే ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్. 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయిన అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఇది 2014 నుంచి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న, 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ఏదో చిన్న అడపదడప అప్పుడప్పుడు, అసలు అది వెరీ నెగ్లిజిబుల్. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి వాటి ఎమోషన్స్ని సరిగ్గా ఎన్నికల ముందు ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కాక. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల్లో అటువంటి భావాలు ఏం లేవు. నిజంగానే అన్నదమ్ముల్లాగే కలిసి ఉన్న పరిస్థితి. కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు అటువంటి వాతావరణం, ఆ రకమైన వ్యాఖ్యలు వస్తున్నాయి? పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు వస్తే ఏమైపోతుంది? జనసేన పార్టీ ఇక్కడ ప్రారంభమైతే గతంలోనూ పోటీ చేశారు, ఇప్పుడు కొత్తగా కాదు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటే సెక్రటేరియట్లో మీరు తిప్పుతా ఉంటే కుదరదని అనాల్సిన అవసరం ఏంటి? మాట్లాడదాం. మనతో పాటు శివశంకర్ గారు, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ. నమస్కారం శివశంకర్ గారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్. నమస్కారం అండి. వీరయ్య గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం వీరయ్య గారు. సో శివశంకర్ గారు, నిన్న ఈ పొట్టి శ్రీరాములు వారికి విగ్రహం దగ్గర నివాళులు అర్పించిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ ఉన్నాను, అంతకుముందు హైదరాబాద్లో మాట్లాడింది. అంటే ఒకటి స్పష్టంగా కొంతమందికి ఎవరికైనా ఒకవేళ అనుమానాలున్నా, అపోహలున్నా వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మీ అధినేత. కొంత టోన్ డౌన్ చేసి మాట్లాడినట్టు కూడా అనిపించింది. దానికి కారణం మీరు చెప్పండి. ఒకటి. రెండోది, ఇప్పుడు జనసేన తెలంగాణ శాఖ మనం అంటే కన్వీనియంట్ కోసం అలా అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఎవరు పోటీ చేస్తారని కానీ, ఇక్కడ ఏదో పదవులు తీసుకుంటారని కానీ ఎవరు అనుకోరు. నిన్న మీ పార్టీ అధినేత కూడా స్పష్టం చేశారు. సో ఇప్పుడు మొన్న రేగిన అలజడి
ప్రకంపనలు చల్లారుతున్నాయి అనుకుంటున్నారా? నిన్న దానికి కొంత క్లారిటీ వచ్చింది, ఇచ్చారనుకుంటున్నారా? లేకపోతే ఇంకా ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుందా? రిషి గారు గుడ్ మార్నింగ్ అండి. Yes. చరణ్ గారికి, వీరయ్య గారికి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఏమైందంటే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ సభ అప్పుడు, అంటే ఆవిర్భావ దినోత్సవం, ఆ సందర్భంగా తెలంగాణలో పార్టీ కేడరు నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయమని కోరడం, ఆయన అంగీకరించడం ఇది జరిగింది. సో కార్యకర్తల సమావేశం కూడా ఇండోర్ సమావేశం, అది పబ్లిక్ మీటింగ్ కూడా కాదు. దాంట్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, సాధకులు, వాళ్ళతో సమావేశం. సో దీన్ని ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో లేదు అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారో నాకైతే తెలియదు. మొదట తెరలేపింది అయితే కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు, దురదృష్టవశాత్తు ఆయన రియాక్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది ఒకరికి ఒకరు ఏంటి అని అంటే ఇక్కడ రానేమో, గేట్ దగ్గర ఆపేస్తాం, ఈ మాటలు మాట్లాడారు. ఇవన్నీ అనవసరమైన మాటలు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి 2 రాష్ట్రాలు, అది వాస్తవం. అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. ఇంకా ఆ క్వశ్చనే లేదు. ఇంకా రెండవది, ఈ రెండింటికి ఆత్మ ఒక్కటే, తెలుగు సంస్కృతి. సో ఆ రకంగా మాట్లాడడంతో ఏమైందంటే సిచ్యుయేషన్ కొద్దిగా వాలటైల్గా మారింది రిషి గారు. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో పార్టీ ఉంది, ఎగ్జిస్టెన్స్, పుట్టిందే పార్టీ తెలంగాణలో. అలాగే జనసేన పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ. ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వాళ్ళ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా సమావేశాలు, సభలు, అక్కడ ప్రభుత్వాల్ని విమర్శించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజ్యాంగం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లింగ్ ద పీపుల్, ఆర్టికల్ 19(1)(a) 1(b) కింద అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు. మోరోవర్ భారతదేశము సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది, అంతేగాని ఇది ఒక సామ్రాజ్యాలు ఏం కావు రాష్ట్రాలు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతంగా మాట్లాడడం, దాని మీద మీరు వస్తే పర్వాలేదు కానీ సెక్రటరియట్లో కూర్చుంటాము అంటే ఒప్పుకోమని కేటీఆర్ గారు, నాకైతే చాలా హాస్యాస్పదంగా అనిపించింది. సెక్రటరియట్లో ఎవరు కూర్చుంటారు, ఎందుకు ఆ ఫీర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, నాకైతే అది అర్థం కావటం లేదు. ఇప్పుడు ఇక్కడ రాజకీయం మొదలు పెడుతుంది, ఎన్నికల్లో పోటీ చేస్తుంది అంటే ఇక్కడ అన్ని పార్టీలకి దాదాపుగా, అంటే బీజేపీ అనేవి మిత్రపక్షం, మిగతా పార్టీలకు కొంత ఇన్సెక్యూరిటీ వచ్చిందంటారా? అంటే అంత అవసరం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఎమోషన్తో ప్రజలని ఆకట్టుకోవాలన్నటువంటి దాని నుంచి బయటపడాలండి. ఇప్పుడు ఇదే కేటీఆర్ గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది, బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో, గుంటూరులో అనేక మీటింగ్లు కండక్ట్ చేశారు. అప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదే. అవును. మరి ఈ కేటీఆర్ గారికి ఇప్పుడు ఎందుకు ఆ నొప్పి వచ్చిందో నాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి రాజకీయాల్లో ఉండేటప్పుడు రాజకీయ నాయకులు ప్రజల మధ్య వైషమ్యాలు, ఎమోషనల్ వార్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించకూడదండి. ప్రజల అభివృద్ధి, సంక్షేమము, అసలు వాళ్ళ స్థితిగతులు, ఎంపవర్మెంట్, వాటి గురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరం ఉంది, అది ఏ పార్టీ అయినా సరే. అంతే తప్ప ఎమోషన్లోకి డ్రాక్ చేసి తద్వారా లబ్ధి పొందాలనడం అది చాలా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడుతూ హైదరాబాద్ ప్రెస్ మీట్ లో, నాకు తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణ విడిపోయినందుకు 11 రోజులు నేనేదో తినలేదు, ఉపవాసం ఉన్నాను అనేది రాష్ట్రం వచ్చినందుకు కాదు, ఆ జరిగిన తీరు మీద తలుపులేసి చేశారు అనే వ్యాఖ్య కూడా చాలా, దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. అసలు ఎలా జరుగుతుందో తెలియదా, పార్లమెంట్లో చట్టాలు ఎలా చేస్తారో, లేకపోతే ఓటింగ్ ఎలా జరుగుతుందో అని. అన్నిటికన్నా ముఖ్యంగా నాయకుల మాటలు ఒక 10% అయితే సోషల్ మీడియాలో అది 110% నడుస్తుంది దాని మీద, అంటే అటువైపు ఇటువైపు కూడా. అంటే చివరికి ఎట్లాగ అయిపోయిందని అంటే నేను ఆశ్చర్యపోయింది. కేటీఆర్ గారు అమరజీవి పొట్టి శ్రీరాములు తాలూకా పోరాటాన్ని కూడా ప్రాంతీయవాదమా అన్నంత క్వశ్చన్ చేసే స్థాయికి ఆయన మాట్లాడడం తగదండి. ఆ రోజు తెలుగు ప్రజలకి పాలనా హక్కు లేదు,
పాలనా హక్కు లేదు కాబట్టి తెలుగు ప్రజలు సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ఉన్నారు కాబట్టి ఆయన జీవితాన్ని అర్పించి ఈరోజు భాషా తెలుగు జాతి ప్రయుక్త రాష్ట్రాలు జాతి కోసం దేశానికే fight చేశాడు. తెలుగు జాతికి ఇంకొకటండి బ్యూటీ ఆఫ్ హిజ్ మూవ్మెంట్ ఋషి గారు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి దేశంకే డైరెక్షన్ వచ్చింది పొట్టి శ్రీరాములు గారి ఆ పోరాటము, ఆయన త్యాగం వల్ల. ఈ చరిత్ర ఇది. ఈ చరిత్రని మరిచిపోయి వక్రీకరించి మనం మాట్లాడడం రాజకీయ నాయకులుగా మనకు ఎవరికి తగదండి. ఇది ప్రజల్లో ఫ్రెటర్నిటీ పెంచాలి తప్ప ద్వేషాలు రోషాలు పెంచి తద్వారా లబ్ధి పొంది ఇలా అనుకోవడం కరెక్ట్ కాదండి. చరణ్ గారు నిన్న అదే పవన్ విషయం కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న క్లారిటీ ఇచ్చారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆపి ఉంటుందనో ఆపాలనుకుందనో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఇది జరిగి ఉంటుందనో నేను అనుకోనని రీట్రేట్ చేశారు. హైదరాబాద్లో మాట్లాడుతూ కూడా అన్నారు. సో నాకు దాని మీద మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? అంటే అసలు ముఖ్యమంత్రి మొత్తం ఎపిసోడ్లో ఇప్పటిదాకా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు. దాని మీద ఏమైనా ఆయన రెస్పాండ్ అవుతారా? అసలు ఇది లేకపోతే కేవలం అధికారుల స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి సమావేశానికి, సభ కూడా కాదు, మధ్యలో ఈ గచ్చిబౌలి స్టేడియం అనేది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఈ సోషల్ మీడియాలో గచ్చిబౌలి స్టేడియం సభ అందరినీ అక్కడ పిలుస్తున్నారు. బట్ 2000 మందితో సమావేశం పెట్టుకునే ఒక ప్లాన్ ఏదో చేసుకున్నారు వాళ్ళు. సో ఏంటి ఇవాళ స్టాటస్ ఏంటి? అది కొంచెం సెటిల్ అయిపోయినట్టేనా? సార్ ఇక్కడ చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోతే వీళ్ళు కోర్టు పోయారు. కోర్టులో కూడా వాళ్ళకు అనుమతి ఇవ్వలేదు. కోర్టులో కూడా ఊరట లభించని పరిస్థితి కూడా మనం చూసినాం. ఇక్కడ ఈ వివాదం పోలీసు వాళ్ళ నుంచి కోర్టు పోయింది. కోర్టు నుంచి ఈ సమస్య పోయినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ దీంట్లో జోక్యం చేసుకోలే. అదే కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక నెల రోజుల సంధి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అంశం కావచ్చు, అటు ఆంధ్ర ఇటు తెలంగాణ కొంత వివాదానికి దారి తీసిన మాట వాస్తవం. దానిలో జర్నలిస్టులు కావచ్చు, తెలంగాణలో ఉద్యమకారులు కావచ్చు, అటు సైడ్ ఉన్నటువంటి జన సైనికులు కావచ్చు, ఇటు సైడ్ ఉన్న జన సైనికులు కావచ్చు, పెద్ద ఎత్తున గలాడ క్రియేట్ అయిన మాట వాస్తవం. అదే కాకుండా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 12వసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు తెలంగాణ రాష్ట్రం జరిగినాయి. 11 సార్లు ట్విట్టర్ వేదికగా స్పందించిన పవన్ కళ్యాణ్ గారు 12వసారి హైదరాబాద్ లో గచ్చిబౌలిలో సభ పెడతాన్న దానికి తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున రియాక్షన్స్ రావడం. అదే కాకుండా వాళ్ళు కోరింది కూడా 2వ తారీఖు నాడు సభ ఉంటే వాళ్ళు కోరింది 1వ తారీఖు నాడు, అదే 31వ తారీఖు నాడు వాళ్ళు అనుమతి కోరారు. 1వ తారీఖు ఇవ్వలేదు. తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా ఊరట లభించిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి దీన్ని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఆపాదించే ప్రయత్నం కూడా కొంత మంది జన సైనికులు చేసిన మాట వాస్తవం. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీ ఇచ్చినప్పటికీ చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున దాడి జరిగిన మాట కూడా వాస్తవమే. ఇక్కడ ముఖ్యమంత్రి గారు పోలీసు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అధికారులు, అదే కాకుండా కోర్టు చెప్పే నిబంధనల ఆధారంగా మనం ముందుకు పోదామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం భావించింది. కోర్టు నుంచి ఎలాంటి అనుమతి రాలేదు కాబట్టి అనుమతి ఇవ్వలేదు. అదే కాకుండా ఈ సమస్య పోయింది అనుకున్న తరుణంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడింది వివాదం కాలేదు, కానీ మొన్న మాట్లాడింది మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పవన్ కళ్యాణ్ గారు తప్పుపట్టిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఎందుకంటే గతంలో తప్పు పెట్టారా? ఎస్ సార్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వారు తప్పు పెట్టారు. నిన్న కాక ఏర్పాటును తప్పు పెట్టారా? ప్రక్రియ ఏర్పాటు చేసిన విధానానికి నేను తప్పు పడుతున్నా. అంటే నరేంద్ర మోడీ గారు గతంలో తల్లి నుంచి బిడ్డని వేరు చేసి రాజ్యసభలో డోర్లు క్లోజ్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిరనే ఆ వ్యాఖ్యలకు మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చాలా కరెక్ట్ గా సూట్ అయినాయి. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు దీని వెనుక ఉండా అనేది తెలంగాణ రాష్ట్రంలో కొంత అనుమానాల దారి తీసుడు. అదే కాకుండా కోనసీమ సంబంధించి కొబ్బరి చెట్లు ఎండిపోయినప్పుడు మరి అది వివాదం అవుడు. తర్వాత తేజస్వి సూర్య లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద ప్రేమ ఉందా? సార్ కొండగట్టు అంజనకు వచ్చిన అంజన దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. 30 కోట్ల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ గారికి టీటీడీ నిధులు తీసుకొచ్చి తర్వాత వారి సొంత నిధులు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఇక్కడ తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను 30 కోట్లు ఇచ్చిన చెప్పడం అంటే దేవుని మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద ప్రేమ ఉందా అని చెప్పే ప్రయత్నం. ఇక రకరకాల ఫ్యాక్టర్స్ అని కూడా మొన్న చర్చకు వచ్చిన సందర్భం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఆ సమస్యకు పూర్తిస్థాయి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి భావించాలి. అదే మొన్న కేటీఆర్ గారు మాట్లాడాలి. దీన్ని చూడండి, మీరు అన్నారు కదా ఫుల్ స్టాప్ పడుతుందని. సో కాంగ్రెస్ నాయకులు ఎవరు ఇంకా దీని మీద రెస్పాండ్ అవ్వరు అని అనుకోవచ్చా? సార్ ఇక్కడ మేము
2023 ఎలక్షన్ లో జనసేన 8 స్థానాల్లో పోటీ చేశారు. 4 జిల్లాలు ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, తాండూరు కావచ్చు, కూకట్పల్లి కూడా పోటీ చేశారు. మొన్న కౌన్సిలర్లకు సంబంధించి దాదాపు 365 కౌన్సిలర్లు పోటీ చేశారు. 2 కౌన్సిలర్లు కూడా గెలిచారు. నేరేడు జిల్లా ఉదునగర్ ప్రాంతంలో, అదే ఆదిలాబాద్ సంబంధించి మంచిర్యాల మున్సిపాలిటీ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. వారు పోటీ చేయదని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తలేదు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కిందకు వస్తున్నారని చెప్పి మేము భావిస్తలేము. వారు హైదరాబాద్ ఉండాలని చెప్పి కోరుకున్నాం. అవసరం ఉంటే తెలంగాణలో కూడా పోటీ చేయడం మాకేం అభ్యంతరం. కాకపోతే ఈ వివాదము, ఈ ప్రొఫెసర్ నాగేశ్వర అంశం విషయంలో పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్ర, అదే ఉద్యమకారులు, జన సైనికులు దానికి దీనికి లింక్ లేదు. అవి 2 వేర్వేరు అంశాలు. అవి 2 వేర్వేరు అంశాలు సార్, కరెక్టే. కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన పెట్టుకున్న టైము ఏదైతే ఉందో ఆ కరెక్ట్ టైంలో వాళ్ళు సభ పెట్టుకునే టైము కరెక్ట్ కాదు. ఇప్పుడు పెట్టుకుంటే ఖచ్చితంగా అనుభవిస్తారు. పోలీసు వాళ్ళు కూడా అది సభ కాదు. ఒక 1000-2000 మంది ఇంటర్నల్ మీటింగ్ అని అంటున్నారు కదా వాళ్ళు. సార్ ఏదైనా గుర్తు పెట్టుకోవాలి. ఏ సభ అయినా 2000-3000 మంది, తక్కువ మంది అనే అనుమతి తీసుకుంటారు. కాకపోతే పోలీసు వాళ్ళు రకరకాల కోణంలో ఆలోచించి అప్పటికే సోమాజి కూడా వేదికగా, మీరు చూడండి, సంపత్ నాయక్ గారు ఉస్మాన్ శుద్ధి విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వారు, జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షులు, వారికి సంబంధించి జర్నలిస్టులకు కావచ్చు, ఇవన్నీ చాలా పంచాయతీ క్రియేట్ అయినమాట వాస్తవం. వారు పాశం యాదవ్ గారిని జన సైనికులు విమర్శించడం, ప్రొఫెసర్ నాగేశ్వర గారి అంశాన్ని పెద్దగా చేసి చూడడం, అదేవిధంగా పృథ్వీరాజ్ యాదవ్ గారి అంశం కావచ్చు, తెలంగాణ జర్నలిస్టు లోకాన్ని కూడా జన సైనికుల మధ్య పంచాయతీ. ఇప్పుడు పాశం యాదగిరి గారు, ఆయన మీద అందరికి గౌరవం ఉంది, కానీ ఆయన పవన్ కళ్యాణ్ విషయంలో ఏకవచనాలతో ఆయన మాట్లాడిన తీరు కూడా సరికాదు కదా. అంత పెద్ద మనిషి, అంత ఒకటే చెప్తా ఉన్నా, ఏకవచనాలను మేము కాంగ్రెస్ పార్టీగా ఏకవచనాలు కదా. ఇంకా ఆయన చాలా మాట్లాడినాడు. ఆయన మాట్లాడింది కూడా కరెక్ట్ గా లేదు కదా సార్. ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములాగా విడిపోయారు, తెలుగు ప్రజల కలిసి ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సంబంధించి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి ప్రపంచంలో దిగ్గజ సంస్థలన్నీ హైదరాబాద్ ఆహ్వానించినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉండొద్దని కానీ, ఆంధ్ర వాళ్ళు పెట్టుబడులు మరి మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? కాంట్రాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చేయడానికి లేదు అని ఆ స్థాయిలో అవసరం ఉందా? కొన్ని అంశాల విషయంలో క్లారిఫికేషన్ ఇవ్వకపోవడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పవన్ కళ్యాణ్ గారు తప్పుపట్టడం, 11 రోజుల పాటు ఎందుకు మరి మీరు దీక్ష చేసిన దీక్ష దేనికోసమో, తర్వాత కోనసీమ కొబ్బరి షీల్డ్కి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ట్రోలింగ్ జరగడం, ఇవన్నీ కారణాలు. అంతకుముందు ఎవరైనా మాట్లాడితే 23 ఎలక్షన్ లో పోటీ చేశారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో కూడా జనసేన పోటీ చేసింది కదా. అదే జూబ్లీ ఎలక్షన్ లో జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంతో ఏర్పాటు కూడా చేసింది. కాకపోతే వారి పర్యటన మధ్యలో రద్దయింది. అదే కాకుండా సార్, తెలుగు ప్రజలు మీరు చూడండి, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా చేశారు. ఆర్ కృష్ణయ్య గారిని, నిరంజన్ రెడ్డి గారిని, చాలా మంది, అదే అడ్వకేట్ జనరల్ గా కూడా శ్రీరామ్ గారు ఉన్నారు, చాలా మంది పనిచేశారు. తర్వాత ఇప్పుడు కూడా టీటీడీ బోర్డు మెంబర్లుగా, అదేవిధంగా జనరల్ గా రాష్ట్రాలకు ఇచ్చే టీటీడీ బోర్డు మెంబర్లు కాకుండా అదనంగా కూడా టీటీడీ బోర్డు మెంబర్లు ఇచ్చారు. ఇక్కడ నుంచి ఆనంద్ సాయి గారు ఉన్నారు, తర్వాత నర్సిరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు, బొంగునూరు మహేందర్ రెడ్డి గారు వారు తెలంగాణ, అదేవిధంగా అదేవిధంగా కుత్బులాపూర్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి వారికి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ తెలంగాణ ఆంధ్ర అనేది అనవసరం. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగలే. కానీ ఈ మధ్య కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర అంశం గారిని మొదలు పెడితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు తెలంగాణ రాష్ట్రంలో అల్లరి జరిగిన మాట వాస్తవం. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కొంత గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. అదే కాకుండా సార్, తెలుగు ప్రజలు ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాలా, అమెరికాకు సంబంధించినటువంటి సెనేట్ లోనే పోటీ చేసే పరిస్థితి ఉన్నది. అక్కడ మన వాళ్ళు అవుతా ఉన్నారు. చాలా దేశాల్లో కూడా సెనేట్ లో కావచ్చు, ప్రభుత్వంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. తెలుగు ప్రజలు దేశంలో దాదాపు 14-15 రాష్ట్రాల్లో కీలకమైనటువంటి భాగస్వాములుగా ఉన్నారు. అది అటు ఆంధ్ర కావచ్చు, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, ఒకటి కాదు 2గా మహారాష్ట్ర కావచ్చు, కలకత్తాలో కూడా పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి తెలుగు వాళ్ళంతా ఎక్కడున్నా కూడా కలిసికట్టుగా సుభిక్ష ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి గారు మేమంతా కోరుకునేవారు. కాకపోతే అనవసరమైన గందరగోళ వాతావరణం క్రియేట్ అయితే 2 రాష్ట్రాల డెవలప్మెంట్ కుంటుపడే అవకాశం కాబట్టి మాత్రమే కొంత ఇక్కడ ప్రశాంత వాతావరణం డిస్టర్బ్ అయ్యే అవకాశం. వేరే గారు, తెలంగాణ ముమ్మాటికి ఆ ప్రాంత భూమిపుత్రులదే. ఎందుకంటే ఇప్పుడు ఆ చర్చ మొదలైంది కాబట్టి, ఎస్ ఇది ఎక్కడ జాగీరే, ఎక్కడ భూమిపుత్రులే. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడారు, దాన్ని నిన్న పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే నేను అన్న జాగీర్ అన్న విషయం నన్ను అడ్డుకుంటానన్న నాయకులను ఉద్దేశించి తప్ప తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు. తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఇదంతా వాళ్ళకి తెలిసి జరిగిందని అనుకోవట్లేదు అన్నారు పవన్ కళ్యాణ్. ఏంటి మీ అనాలిసిస్ దాని మీద? అంటే ఇది కొంత టోన్ డౌన్ చేసే ప్రయత్నం వారు ఇటువైపు కాంగ్రెస్ పార్టీ జరుగుతోందా, లేకపోతే దీన్ని రాజకీయంగా ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారనా? మొదటి అంశం, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ గతం అది.
ఆ, ఇప్పుడు ఇక భవిష్యత్తుకు దానికి విలువ లేదు. అయిపోయిన విషయం 12 ఏళ్ల తర్వాత మళ్ళా ఎందుకు గెలుపుతున్నారు అనేది మనం పరిశీలించాలి. ఇక రెండో విషయం, నాగేశ్వర్ గారి ప్రస్తావన వచ్చింది. నాగేశ్వర్కు సంబంధించినటువంటి ఎపిసోడ్కు ఆంధ్ర తెలంగాణకు సంబంధం లేదు. అవును. అది ప్యూర్లీ పొలిటికల్. జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కులు, మీడియాకు ఉన్నటువంటి హక్కులు, వీటికి అది సంబంధించిన పూర్తిగా విషయం. కన్ఫైన్ టు ఏపీ సబ్జెక్ట్ ఆయన మాట్లాడింది కూడా. అందుకని దానికి ప్రాంతీయవాదానికి లేదా ఆంధ్ర తెలంగాణకు అసలు సంబంధం లేని విషయం. ఇది రెండో విషయం. మూడో విషయం, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పేరు మీద పంచాయతీ ఎట్లా రగిలింది, దీనికి ఆద్యులు ఎవరు? ఒకటి స్పష్టంగా చెప్పాలి, దీనికి ఆద్యులు పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నాను అంటే, సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే రోజు ఆ, ఇక్కడ నేను మీటింగ్ పెట్టుకుంటాను అని ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు నిర్ణయించవచ్చా? అది ఐక్యతకు ఉపయోగపడుతుందా, అగ్గి రాజేయడానికి ఉపయోగపడుతుందా? ఎవరికైనా అర్థమయ్యే విషయం. పెట్టుకోవచ్చు, ముందు రోజు పెట్టుకోవచ్చు, తర్వాత రోజు పెట్టుకోవచ్చు. ఆవిర్భావ దినోత్సవం రోజు నేను మీటింగ్ పెట్టుకుంటాననేటువంటి ప్రయత్నాన్ని ఎవరు హర్షించగలరు? అది గెల్లడానికి, గిచ్చడానికి, రగిలించడానికి ఒక పథకం ప్రకారం చేసే పని తప్ప మరొకటి కాదు. రెండోది, ఒకసారి అది జరిగిన తర్వాత వీడికి వస్తావా రానియం, అది ఇది ఈ రకరకాలు మొదలైనప్పుడు నీ అయ్యే జాగీరా ఈ భాష వాడొచ్చా? ఈ అయ్యే జాగీరా అనే భాష వాడాల్సిన అవసరం ఏముంది? నేను భారతదేశ పౌరుణ్ణి, ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిని కావచ్చు, కానీ భారతదేశంలో నేను ఎక్కడికైనా పోతాను, ఎక్కడికైనా మీటింగులు పెట్టుకుంటాను, ఎక్కడైనా నేను రాజకీయాలు చేస్తాను, ఎక్కడైనా వ్యాపారాలు కూడా చేసుకుంటానని మాట్లాడచ్చు. నేను ఒక నటుణ్ణి, నా సినిమాలు తెలుగు వాళ్ళు అందరూ చూస్తారు, అందరూ నా వాళ్ళే అనొచ్చు. చెప్పడానికి భాష ఉంది కదా, పద్ధతులు ఉన్నాయి కదా. నీ అయ్యే జాగీరా అని చెప్పేసి మాట్లాడటం చాలా పొరపాటు కదా. ఇప్పుడు జనసేన నాయకులు ఇంకొక ఉదాహరణ చెప్పారు. కేసీఆర్ గారు ఏపీకి వచ్చారు, బీఆర్ఎస్ మీటింగులు పెట్టారు, ఎవరైనా వద్దన్నారా అని చెప్పేసి. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కు పోయి అక్కడ మీటింగులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా మీ అయ్యే జాగీరా అని అన్నారనుకోండి, ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా, అది రెచ్చగొట్టడం అవుద్ది కదా. వాళ్ళు ఎవరు అక్కడ అనలేదు అక్కడ. అందుకని సరిగ్గా జూన్ 2న అడ్డుకుంటానన్న వాళ్ళనే అన్నారని పవన్ కళ్యాణ్ నిన్న వివరణ ఇచ్చారు కదా. అడ్డుకుంటానని అన్నారు. అడ్డుకుంటానన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ కు తేడా లేదా? పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షులు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక సెలబ్రిటీ. తేడా లేదండి? తేడా ఉంది కదా. ఎంత బాధ్యతగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకని పవన్ కళ్యాణ్ది బాధ్యతారహితమైనటువంటి మాట. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది పవన్ కళ్యాణ్ మాట మాత్రమే అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినాయి, రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉన్నాయి, ఈ కొత్త సమస్య లేదు ఇందులో. అయినా ఎందుకు ఆ సమస్యను ముందుకు తెచ్చారు? పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా బీజేపీ కోసమే పార్టీ పెట్టారు, బీజేపీ కోసమే మాట్లాడుతున్నారు అనేటువంటి అపవాదుకు ఆయనే అవకాశం ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే అత్యంత అభ్యుదయకరమైనటువంటి భావజాలం ప్రకటించి, తన పార్టీని ప్రకటించి, తన సీటు వెనుక అత్యంత అభివృద్ధి క్రముకులైనటువంటి గొప్ప వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ప్రజలకు ఒక పిక్చర్ ఇచ్చినటువంటి వ్యక్తి వారం రోజుల్లో గుజరాత్ పోయి మోడీ గారితో కూర్చొని ప్యాకేజీ మాట్లాడుకున్నారనేటువంటి విమర్శలు ఆయన మోయాల్సి వచ్చింది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూద్దాం, మధ్యలో కొద్ది రోజులు అటు ఇటు అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పనంతా బీజేపీకి ఫెసిలిటేట్ చేసే పని, బీజేపీకి ఉపయోగపడేటువంటి పనులే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ విషయాన్ని మళ్ళొకసారి గెల్లడానికి కారణం, తెలంగాణలో బీజేపీ తిష్ట వేసే ప్రయత్నం చేస్తోంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు బీజేపీకి పవన్ కళ్యాణ్కి ఒక సారూప్యత ఉంది. ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటు గురించి ఎలాంటి భాష్యం చెప్పారో పవన్ కళ్యాణ్ కూడా అదే భాష్యం చెప్పి ఉన్నారు. ఆ సారూప్యత కూడా ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఈ విషయాన్ని రగిల్చడం ద్వారా బీఆర్ఎస్ ను వీకెన్ చేయాలి, కాంగ్రెస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ముందుకు తేవాలి, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ వచ్చేటట్టు చూడాలనేటువంటి ప్యాకేజీలో భాగంగా
జనసేన నాయకత్వం ఇట్లా మాట్లాడింది అని ఎవరైనా అనుకోవాల్సి వస్తుంది జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే. మరి ఈ పని చేయడం వల్ల బీజేపీకి ఏం లాభం అని ఎవరైనా అడగచ్చు. బీజేపీకి మాత్రమే లాభం, ఇంకెవరికి లాభం లేదు. ఈవెన్ జనసేన కూడా ఇక్కడ ఏం సీట్లు పెద్దగా గెలుచుకుంటుందని నేను అనుకోవట్లే. ఇక్కడ వాళ్ళనే పెట్టినప్పటికీ కూడా లాభపడేది కేవలం బీజేపీ. కారణం ఏమిటి? ఇప్పుడు మీరు చూడండి, గత ఎన్నికల్లో హైదరాబాదు చుట్టూ సీట్లన్నీ ఎవరు గెలిచారు? శాసనసభలో బీఆర్ఎస్ గెలిచింది. అవును. ఎట్లా గెలిచింది? కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ప్రజలు కూడా ఇక్కడ గణనీయంగా ఉన్నారు. వాళ్ళంతా ఒకప్పుడు టీడీపీ కోటేసేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఇక అయిపోయింది, 2 రాష్ట్రాలు విడిపోయినాయి, మనం ఇక్కడ ఉండిపోయినాం కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ తో సర్దుబాటు అయిపోవాలని నిర్ణయించుకొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు ఓటేశారు. కాబట్టి హైదరాబాద్ పరిసరాల సీట్లన్నీ బీఆర్ఎస్ గెలుచుకుంది. మనం చూసాం. రేపు బీఆర్ఎస్ 0 చేయాలి అని అంటే, బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాదు బీజేపీ ప్రత్యామ్నాయం అనేది రావాలి అంటే, ముందు ఏపీ మూలాలు ఉన్న వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ తో లేకుండా చేయాలి. బీఆర్ఎస్ తో లేకుండా చేయాలంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ముందుకు తేవాలి. ఇక బూతులు తిట్టుకోవడం మొదలు కావాలి. ఈ బూతులు తిట్టుకోవడం మొదలైతే ఏమైతే భావోద్వేగాలు రోజు అవుతాయి, హర్ట్ అవుతారు. హర్ట్ అయ్యి సహజంగానే మళ్ళా టీడీపీ మొలకెత్తడానికి, జనసేన కొంచెం రీగ్రూప్ కావడానికి దారితీస్తుంది. ఏపీ మూలాలు ఉన్న వాళ్ళందరూ ఈ 2 పార్టీల కనుక ర్యాలీ అయితే, బీఆర్ఎస్ ఆ మేరకు మినిమైజ్ అయితే, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ముందుకు రావడానికి అవకాశం. చెప్పిన వాటిల్లో 2 పార్ట్స్ వేరే గారు కాదు, 2 పార్ట్స్. ఒకటి బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలనుకోవడం కానీ, తెలుగుదేశం పెరగాలనుకోవడం కానీ, జనసేన విస్తరించాలనుకోవడం కానీ, ఇది రాజకీయ పరమైన స్ట్రాటజీ. ఏ పార్టీ అయినా ఎక్కడైనా విస్తరించడానికి ప్రయత్నాలు చేయొచ్చు, ప్రయోగాలు చేయొచ్చు. తర్వాత ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ దీంట్లో ఇబ్బంది ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లో స్ట్రాటజీ అదే కనుక నిజమైతే, భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఈ ప్రక్రియ చేయాలని ఈ 3 పార్టీలు, ముఖ్యంగా బీజేపీ యాక్షన్ ప్లాన్లో భాగంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నారని, సో దట్ సరే బీఆర్ఎస్ మినిమైజ్ చేయడం అంటే ఎనీ అదర్ పార్టీ మినిమైజ్ అయితేనే ఇంకొక పార్టీకి అవకాశం ఉంటుంది ఏ రాష్ట్రంలో అయినా. సో ఈ రెండింటిని ఎందుకు మీరు కలిపి చూస్తున్నారు? ఒకటి పొలిటికల్ స్ట్రాటజీ, రెండోది ఎమోషనల్ ఫ్లేరప్ చేసి అది సాధించాలనుకునే స్ట్రాటజీ. ఒకటి భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడంలో బీజేపీ అందవేసిన చెయ్యి. ఇది ప్రపంచం అంతా తెలుసు. ఆ భావోద్వేగాలని రెచ్చగొట్టకపోతే ఈ రోజు మోడీ ప్రధానమంత్రి స్థానంలో ఉండే ఛాన్స్ లేదు, బీజేపీ అధికారంలో ఉండే ఛాన్స్ లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. రెండోది, ఆ భావోద్వేగాలను వినియోగించుకునేటువంటి ప్రయత్నమే ఇప్పుడు జనసేన నాయకత్వం కూడా చేస్తూ వచ్చింది. సరిగ్గా ఆ భావోద్వేగాలను, రకరకాల భావోద్వేగాలు, వాళ్ళు మతాన్ని వాడుకుంటే జనసేన నాయకత్వం మరో రకమైనటువంటి భావోద్వేగాలను వాడుకున్నారు. అందుకని భావోద్వేగాలను వాడుకొని రాజకీయం చేస్తున్నారనేది ఒకటి. రెండోది, ఈ పర్టికులర్ టైంలో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీని ముందుకు తెస్తే ఆ భావోద్వేగాలను రెచ్చగొడితే బీజేపీకే లాభం. కాబట్టి బీజేపీకి లాభం అయ్యే పని పవన్ కళ్యాణ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటికే అపవాదు ఉంది. ఆయన 100 కోట్లు, ఒక సినిమా తీస్తే 100 కోట్లు వస్తాయి అనుకుంటే, సినిమా తీయడం పక్కన పెట్టి బీజేపీకి ఉపయోగపడితే ఆ 100 కోట్ల ప్యాకేజీ ఉందనుకుంటే ఏ రూపంలో ఉన్నా ఆయన బీజేపీకే సహాయపడతాడు అనే పద్ధతుల్లో కూడా మన మీడియాలో చర్చలు జరిగిన రోజులు మనం మర్చిపోలేం. అందుకని అంతా వ్యాపారమే. రాజకీయాన్ని కూడా వ్యాపారాని కోసం వాడుకుంటున్నారు, మనం చూస్తున్నాం. రాజకీయాల్లో కూడా పెట్టుబడి పెడుతున్నారు, లాభాల కోసం చూస్తున్నారు. ప్రజల ప్రయోజనాలు, ప్రజల ఐక్యత, సమైక్యత, ప్రజల భవిష్యత్తు పక్కకు పెట్టేశారు కదా. భావోద్వేగాలను కూడా వాడుకొని రాజకీయం చేయడం అనేది ప్రధానంగా ముందుకొస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. సరిగ్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పని అది. ఇప్పుడు రేపు ఈ 2.5 సంవత్సరాలు ఇట్లా భావోద్వేగాలు రెచ్చగొడుతూ పోతే, ఓటర్లు ఇట్లా కన్సాలిడేట్ అయితే, ఒకటి అరా టీడీపీ గెలుచుకున్నా లేదా పవన్ కళ్యాణ్ గెలుచుకున్నా బీజేపీకి మిత్రపక్షాలే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి మిత్రపక్షాలే, ఇక్కడ కూడా మిత్రపక్షాలుగానే ఉంటాయి. లేదు బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతిని బీజేపీ ముందుకొచ్చిందనుకో, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితే ఆ మేరకు అట్లా వచ్చినా బీజేపీకి లాభమే. ఇక్కడ టీడీపీకి నాకు సీట్లు ఎందుకు రాలేదు అని చంద్రబాబు నాయుడు బాధపడేది ఏం లేదు, ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉంటే ఏం చేయగలదో అవన్నీ చంద్రబాబు నాయుడు గారే చేసి పెడుతున్నారు. శివశంకర్ గారు ఏం చెప్తారు చూద్దాం. శివశంకర్ గారు, అంటే బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ రకమైన బిహేవియర్ లేకపోతే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారని,
అందులో వీరయ్య గారు చెప్పిన వాటిల్లో ఆయన విశ్లేషణలో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి బీజేపీ యాక్షన్ ప్లాను, ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం, ప్యాకేజ్ అని పదం వాడారు. దాని మీద మీరు చెప్పండి. రిషి గారు, వీరయ్య గారు బాధ్యత కలిగిన వ్యక్తి. అనేక సందర్భాల్లో నేను డిబేట్లో కూడా వాళ్ళతో పాల్గొన్నాను. కానీ అనుకుంటున్నారని చెప్పి ఆ పదాన్ని ఉచ్చరించడం అన్నది ఆయనకి తగదండి, ఆయన స్థాయికి తగదు. రెండవది, బీజేపీ ఆయనకి కొద్దిగా నేను అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆయన డినై చేయొచ్చు. కొద్దిగా వామపక్ష భావజాలం ఎక్కువ ఉండి బీజేపీ మీద వ్యతిరేక ధోరణితో పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా బీజేపీ చేస్తున్నారు అనేది అది కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు అనే స్థాయిలో అన్నారు వీరయ్య గారు. ఇక ఇవన్నీ ఏంటి అంటే మనము ఒక ఎనలిస్టులుగా, ఇంటెలెక్చువల్గా బయట ఎవరో మాట్లాడుకున్న సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకున్న మాటల్ని మనం రిపీట్ చేయడము, రీఇటరేట్ చేయడము కరెక్ట్ కాదండి. రెండవది, వీరయ్య గారు ఇందాక ఒక మాట అన్నారు, జూన్ 2నే ఎందుకు పెట్టాలి, జూన్ 2నే ఎందుకు పెట్టాలి, 1ని పెట్టుకోవచ్చు కదా, 3ని పెట్టుకోవచ్చు కదా. ఏమిటండి అది? జూన్ 2ని ఎందుకు పెట్టారు? కాజా ఫ్యాక్షన్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర శాఖ మీరు ఎప్పుడు రాలేదు, ఈసారి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటాము, మీరు రావాలి అని చెప్పి అంటే ఆ రోజు పెట్టారు. అది ఇండోర్ మీటింగ్, ఓన్లీ టార్గెట్ గ్రూప్ ఈజ్ 1500 to 2000. ఈ గచ్చిబౌలి పర్మిషన్ అక్కర్లేదండి. శివశంకర్ గారు క్లారిటీ ఇవ్వండి. అవన్నీ క్రియేషన్ అండి. ఎవరు ఇప్పుడు సోషల్ మీడియా మీద కంట్రోల్ లేదు. ఈ సోషల్ మీడియాలో కూడా ఈ పొలిటికల్ పార్టీస్ పింప్స్ ఏం చేస్తున్నారు అంటే, జనసేన అని చెప్పి అప్లోడ్ చేస్తుంటాడు, వాడు రియల్గా వేరే పార్టీ కూడా అయి ఉంటాడు. అది ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి మేము ఫేస్ చేస్తున్నాం. దానివల్ల ఒక డిఫరెన్సెస్ క్రియేట్ చేశారు కొద్దిమంది, కానీ అది కరెక్ట్ కాదు. రెండవది ఏంటి అని అంటే, ఇప్పుడు రాజకీయ ప్రక్రియ ఇప్పుడు వీరయ్య గారు నోటంట వచ్చినవన్నీ కూడా నేను ఇందాక చెప్పాను, ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. పొలిటికల్ పార్టీలో వాళ్ళ ఏదైతే ఆలోచిస్తున్నారో అదే చెప్పారు వీరయ్య గారు. ఎవరైతే తీవ్రంగా ఖండించారో జనసేన అధినేత రావడాన్ని, వాళ్ళ మదిలో ఉన్నది వీరయ్య గారు ఉచ్చరించారు. ఈ అనుమానాలు, అపోహలు ఇవి వద్దండి, అనవసరం అండి. రాజకీయ ప్రక్రియ ఎవరు ప్రక్రియలు చేసుకుంటారు. రెండవది, పవన్ కళ్యాణ్ గారి మీద ఎగ్నిస్ట్గా ఎవరెవరు మాట్లాడారు, భాష సాక్షాత్ క్యాబినెట్ మంత్రులు, ఎక్స్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు సన్స్, వీళ్ళంతా ఏం మాట్లాడారు, డాక్టర్స్, వాటి గురించి వీరయ్య గారు ఎక్కడ ఉచ్చరించాల. కేవలం పవన్ కళ్యాణ్ గారు దానికి కౌంటర్ వర్డ్ని ఆయన హైలైట్ చేయడం అనేది కూడా అమ్ముకోండి వెళ్ళిపోండి అన్నారు. అది అదేం మాట్లాడు, అలా మాట్లాడొచ్చు ఆమె. రెండోది, గేటు దగ్గరే నిన్ను ఇచ్చేస్తాం, ఏమిటండి ఇది? అలాంటప్పుడు ఏమిటంటే, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా, భారతదేశంలో పార్ట్ కాదా, అది వేరే దేశమా? అది తప్పండి. ఆ ధోరణినే ఖండించారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న చెప్పారు, క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకి ఆయన ఏ రోజు వ్యతిరేకం కాదు, ఆ ఆలోచనే తప్పు. నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను రిషి గారు, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే అనేక మా క్యాడర్స్కి ఆయన తెలంగాణను ఎంత లైక్ చేస్తారో చెప్తుంటారు. మా ఇంటర్నల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి, తెలంగాణ తాలూకా ఆత్మ, వాళ్ళ ప్రాంతీయ భావోద్వేగం గురించి, కుల రాజకీయాల గురించి డిఫరెన్స్ చెప్తూ కూడా చెప్పారు కదా. ఆయన ఎప్పుడు చెప్తుంటారు రిషి గారు, తెలంగాణలో ఆ పోరాట పటిమ చూసి మీరు నేర్చుకోండి, మీకు అది లేదు. వాళ్ళు ఒక సిద్ధాంతానికి, భావజాలానికి ఎలాగా కట్టుబడి ఉంటారో అవి చూసి మాకు కంపారిజన్ ఇస్తూ మాకు అక్షంతలు వేస్తుంటారు. అంతేగాని తెలంగాణ అంటే ఆయనకి పడదు, ఇదంతా కరెక్ట్ కాదండి. ఇదంతా అభూత కల్పనలు చేసి ఏదో ఒక మనసులో ఒక అనుమానం ఉంది. పాయింట్ ఏంటంటే, మోదీ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి, చంద్రబాబు దగ్గరికి వచ్చి ఆయన గంట కూర్చుని మాట్లాడి వెళ్ళారో, హైదరాబాద్ లో సభ పెట్టి వెళ్ళారో, అప్పుడు ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ డైరెక్షన్ లో భాగంగానే పవన్ కళ్యాణ్ నేను అలా చేస్తున్నారు, లేకపోతే నేను చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నారు అనేది మళ్ళీ కొత్తగా మొదలైంది నిన్న సాయంత్రం నుంచి.
అది సార్ మోడీ గారు ఎందుకు వచ్చారు హైదరాబాదు? గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు ఆయన. రెండవది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు సర్జరీ చేసుకున్నారు, పరామర్శకు వెళ్ళారు. అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంది ఎవరైనా దొంగచాటును విన్నారండి? వినేసి చెప్పారా ఏమేమి మాట్లాడుకున్నారో? ఏం మాట్లాడతారండి? ఇప్పుడు ఇలాంటి అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ అండ్ అపోహలు వీటి వల్ల మనుషుల్ని విడదీసే తత్వం వస్తుంది తప్ప కలిపే తత్వం ఉండదండి. కలిపే తత్వం ఉండాలి. అలాగే మనము ఈ సమాజం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళాలి. మీకు రిషి గారు, ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మా ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ తరపున అమెరికా నుంచి ఇంటర్నేషనల్ మెకానికల్ ఇంజనీర్ ఆర్గనైజేషన్తో ఒక వర్క్షాపు, పెద్ద గ్లోబల్ వర్క్షాప్ పెడితే ఎక్కడ పెడదాము అని అంటే మేము హైదరాబాద్ హైటెక్స్లో పెట్టామండి. సో మా ప్రభుత్వం నిర్ణయించింది, అరే హైదరాబాద్లో పెడదాము, అందులో మన తెలంగాణ గవర్నమెంట్ తరపున వాళ్ళని కూడా పిలుద్దాం, వాళ్ళు ట్రేడ్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళకు కూడా లబ్ధి చేకూరుతుంది. దట్ ఈజ్ మా యాటిట్యూడ్ అండి. అది అర్థం చేసుకోండి. ఇవన్నీ ఆన్ రికార్డ్. నేను వచ్చాను, అలాగే మా మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు, తెలంగాణ నుంచి కూడా అధికారులు వచ్చారు, తెలంగాణ ట్రేడ్ యూనియన్లు అసోసియేషన్లు, ఇండస్ట్రీస్ అసోసియేషన్లు అద్భుతంగా జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా లబ్ధి పొందారు. మనము మీరు హైదరాబాద్లో ఉండొచ్చు, మేము అమరావతిలో ఉండొచ్చు, ఎవరు ఉన్నా మన ఆత్మ ఒక్కటేనండి. మీరు బాగుపడాలి, మేము బాగుపడాలన్న ఆలోచన ఉండాలి. కానీ ఈ ఎమోషన్ ఇది అయిపోయిందండి. బీజేపీకి ఫెసిలిటేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారు, లేకపోతే జనసేన ప్రవర్తిస్తోంది అని కూడా వేరే గారు ఇంకొక సీరియస్ కామెంట్ చేశారు. అంటే జనరల్గా వారి అనుమానము అపోహ అంటారు నేను దాన్ని. ఓకే, ఎందుకు అంటే మేము అలయన్స్లో ఉన్నాం బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీతో. అలయన్స్ పాలిటిక్స్ ఆయన తెలియనిది కాదు. ఈజ్ ఎ సీనియర్ మ్యాన్. అంతేగాని ఫెసిలిటేట్ చేయడానికి అందుకోసమే పార్టీ పెట్టారు. ఈ భాష అన్నది ఎవరని అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎదగకూడదని కోరుకునే పార్టీలు అలా గ్రౌండ్ కార్యకర్తలు తెలుగుదేశం కోసం పెట్టారు, ఇంకోళ్ళ కోసం పెట్టారు, ప్యాకేజీలు అదంతా వైసీపీ భాష. అదే నేను చెప్తున్నాను. అదే దాన్ని ప్రజలు తిరస్కరించారు కదండి. ఇక్కడ బుద్ధి చెప్పారు ఆ పార్టీకి, ఇంకా ఆయన వాళ్ళకి బుద్ధి రాలేదు. ఆ భాష మనం ఎందుకంటే వాడాలి? మనం ప్రతిదీ ప్రజలు గమనిస్తారు. ప్రజలు గమనించి ప్రజా తీర్పే కదా అంతిమ నిర్ణయం, శిరోధార్యం ఎవరికైనా సరే. రైట్, ఒక బ్రేక్ తీసుకుంటా శివశంకర్ గారు, తర్వాత చరణ్ గారితో మాట్లాడదాం. అంటే తెలంగాణలో జనసేన వస్తుంది. మొన్న మహానాడు సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు దాదాపు 1.5 లక్షల సభ్యత్వాలు అయ్యాయి. వాళ్ళు కూడా పార్టీ బలోపేతం, ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ప్రస్తావన వచ్చింది. బీజేపీ అధికారంలోకి వస్తామని చెప్తోంది. సో ఈ మూడు ఎలా పోటీ చేస్తారు? కూటమి ఆంధ్రప్రదేశ్లోనూ కూటమిగా తెలంగాణలో కూడా పోటీ చేస్తారా? బహుశా అలా పోటీ చేస్తారో అనే ఒక అప్రహెన్షనో, లేకపోతే వారు శివశంకర్ గారు చెప్పిన ఇన్సెక్యూరిటీయో ఇక్కడ ఉన్న పార్టీలో మొదలైందా? ఇప్పుడు కులాలు, ప్రాంతాలు ఇంకా రాను ఎన్నికల నాటికి మరింత విద్వేషాలు రగిలించే దిశగా వెళ్తాయా? చరణ్ గారు, 12 ఏళ్లుగా జనసేన తెలంగాణ నాయకులు ఎప్పుడు అడిగినా కూడా నేను పెద్దగా వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు, ఎందుకంటే ఇది మరో రకంగా వెళ్తుందేమో అని. కానీ 12 ఏళ్ళు అయిపోయింది, రాష్ట్రం విడిపోయి. ఇక్కడ 1,00,000 మంది కార్యకర్తలు వాళ్ళ ఆకాంక్షల కోసం కూడా అధినేతగా నేను ఆలోచించాలి కాబట్టి ఇక్కడ సమావేశం ఇదంతా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు పొలిటికల్గా నా పాయింట్ ఏంటంటే, బీజేపీ అధికారంలోకి వస్తామని చెప్తోంది, జనసేన సీరియస్గా పొలిటికల్గా అసెంబ్లీ ఎన్నికల కోసం ఫైట్ మొదలుపెట్టింది, తెలుగుదేశం నిర్ణయం ఇంకా ఏం చెప్తారో చూడాలి. దాదాపుగా పోటీగా అవకాశం ఉంది. సో వాళ్ళు కూటమిగా వస్తారా, విడిగా వస్తారా? ఎలా వచ్చినా కూడా ఏదో ఒక అప్రహెన్షనో, ఒక ఇన్సెక్యూరిటీ కాంగ్రెస్ పార్టీలో కూడా బయలుదేరిందా? బీఆర్ఎస్లో ఎలాగూ ఉందనేది స్పష్టం అయిపోతుంది మాటల్లో. ఇందాక వేరే గారు అన్నది ఏంటంటే, బీఆర్ఎస్ని ఆల్మోస్ట్ పొలిటికల్గా కొంచెం మైనర్గా చేసేసి, ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అది కూటమైనా అవ్వచ్చు, కూటమి వర్సెస్ కాంగ్రెస్ వస్తుందని కాంగ్రెస్ భావిస్తోందా? అందుకే ఈ స్థాయిలో రియాక్ట్ అయిందా? చాలా స్పష్టంగా మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోలేదు. అదే కాకుండా ఇక్కడ మీరు చూడండి, కేటీఆర్ గారు నిన్న స్పందించేది తప్ప మొన్న స్పందించలే. ఎందుకు? గతంలో కూడా 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ జరుగుతూ ఉంటే కృష్ణా, అదే నాగార్జున సాగర్ దగ్గర పెద్ద ఎత్తున ఆంధ్ర తెలంగాణ పోలీసు వాళ్ళు గలాట క్రియేటింగ్ చేయడంతో
ప్రధానంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగిన మాట వాస్తవం. అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆనాడు కూడా ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ప్రయాణం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద కేటీ గారు ఎందుకు స్పందించారంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ గారి రూపంలో అది చెలరేగినప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ లాభం అయిద్దని చెప్పేసి వాళ్ళు చలిమంట కాగే ప్రయత్నం వారు చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా ల్యాండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించి మొన్న రఘునందరావు గారు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ పొత్తు పెట్టుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అన్ని వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత పర్యటన కావచ్చు, అన్నిటిని స్వాగతించిన పరిస్థితి కూడా మనం చూసినాం. అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ అన్ని కలిసి పోటీ చేయాలని ఒక దురుద్దేశం కూడా దాగి ఉండొచ్చుగా కనపడతా ఉంది. అదే కాకుండా వాళ్ళంతా కలిసి పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదు, విడివిడిగా పోటీ చేసినా కూడా మాకు విడివిడిగా పోటీ చేస్తే ఇంకా సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం రాబోతా ఉంది. ప్రతిపక్షాల ఓటు కూడా చీరే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కలిసి పోటీ చేసినా, ఎవరు విడివిడిగా పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఈ ముసుగు వేసుకొని రాజకీయాలు చేసి అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదనే ప్రయత్నం ని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కావచ్చు, జనసేన రూపంలో చేపిస్తారనేది తెలంగాణ రాష్ట్రంలో కొంత పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం క్రియేట్ అయిన మాట వాస్తవం. ఈ రోజు కూడా జర్నలిస్ట్ సమాజం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు వ్యాఖ్యల మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అంశం కావచ్చు, అన్నిటిపై ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం మళ్ళీ ఒకసారి నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. అదే మన తొలి ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు నాగేశ్వర్ గారు ఏం చెప్పారంటే ఇది ముగిసిపోయిన సమస్యపోయిన అధ్యాయం అని చెప్పారు. ఇప్పుడు ఆయన విత్డ్రా చేసుకున్నాక పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ ఎవరు మాట్లాడొద్దని చెప్పాక మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణలో పెట్టి పవన్ కళ్యాణ్ అందరూ నానా మాటలు అన్నారు. సరే, ఆ తర్వాత తెలంగాణ సభ పెడతామంటే అడ్డుకున్నారు. దాని మీద పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ ఇవాళ కొంత టోన్ డౌన్ అవుతున్న పరిస్థితి, మళ్ళీ వాళ్ళు సభ పెట్టి మళ్ళీ ఇంకో మాటలు అంటే మళ్ళీ వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా. దీనికి ఎండ్ ఏది ఇంకా కొనసాగుతుంది సార్. అందుకే పచ్చగా ఉన్న తెలంగాణలో అనవసరంగా పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తే రకరకాలుగా అది రూపాంతరం చెంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో గందరగోళ వాతావరణం. ఇంకోటి గద్దర్ గారి అంశానికి సంబంధించి వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యారు. గద్దర్ గారు నేను కారు కొనిచ్చానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బయట చెప్పడం. కాంగ్రెస్ పార్టీ అట్లా బతుకున్నప్పుడు చాలా గద్దర్ గారితో చివరి వరకు ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. మరి అట్లా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ గద్దర్ గారికి చేసినట్టు వాస్తవం చెప్తా. గద్దర్ గారు చాలా స్పష్టంగా ఒక నిమిషం సందర్భాల్లో చెప్తూ ఉంటారు. పవన్ చాలా తమ్ముడు కదా, చాలా ఇష్టం కష్టాలలో సుఖాలలో ఎప్పుడైనా పోయేది. ఇంకా నీకు దాచేది ఎప్పుడైనా పైసలు కావాలంటే అది పాకెట్లో చేసి 4 పైసలు తీసుకునేది. ఇది నా ఇంటర్వ్యూలోనే వేరే సందర్భంలో ఒక చోట చెప్పారు. అంటే అంత క్లోజ్ ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా గద్దర్కి వీరాభిమాని, ఆయన ఇంటికి వెళ్ళడం, ఆయన దగ్గర పుస్తకాలు నేర్చుకోవచ్చు, పాటలు, ఇవన్నీ. అంటే దాన్ని ఇప్పుడు ఆయన ఏదో చెప్పుకోవాలంటే ఎప్పుడో చెప్పుకునేవాళ్ళు కదా, సందర్భం వచ్చి మీరు వస్తున్న విమర్శలకు చెప్పారు. సో నా పాయింట్ ఏంటంటే చరణ్ గారు, ఇప్పుడు మారబోతున్న రాజకీయ పరిణామాల్లో ఒకటి అందరూ కొంచెం సంయమనం పాటించాలి, కానీ సీన్ దానికి రివర్స్లో కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరి పొలిటికల్ అంబిషన్స్, ఎవరి పొలిటికల్ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది చెప్పండి నాకు చాలు. సార్, కాంగ్రెస్ పార్టీ అంశాన్ని పెద్దగా చూపించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అందుకే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా పిసిసి అధ్యక్షులు ఎవరు కూడా స్పందించలేదు. ఓన్లీ ఆనాడు ఉద్యమంలో భాగస్వామ్యం సార్ పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు, అదేవిధంగా ఎంపీల పూర్వం కన్వీనర్ గా ఉన్నారు. వారు పెప్పర్ స్ప్రే బాధ్యులు. ఆనాడు పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే లగడపాటి రాజగోపాల్ రెడ్డి గారు స్ప్రే చేసినప్పుడు వారు కూడా హాస్పిటల్ పాలైన పరిస్థితి మనం చూసినాం. కోమరెడ్డి వెంకరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వారు మంత్రి పదవులను త్యాగం చేసిన వ్యక్తి. వాళ్ళిద్దరు మాత్రం రెస్పాండ్ అయ్యారు. అదే కాకుండా మిగతా నాయకులు అంటే ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళు, మాలాంటి వాళ్ళు కావచ్చు, అద్దంకి దయాక లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ముడిపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కావచ్చు, అస్తిత్వాన్ని కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపడడాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. సో మీరు జనసేన పార్టీని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు తెలంగాణలో రాజకీయం చేసుకోవడం. కొత్తగా స్వాగతించి ఏం లేదు సార్, గతంలోనే స్వాగతించారు. తెలంగాణ రాష్ట్రం వాళ్ళు పోటీ చేశారు. ఇప్పుడు అనవసరం మళ్ళీ మీకు కొత్త వస్తుందని చెప్పే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ఆల్రెడీ 20లో పోటీ చేశారు, మన కౌన్సిలర్ ఎలక్షన్ లో పోటీ చేశారు. మీరు తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ జనసేన పోటీ చేసిన ఉంది. అదే కాకపోతే ఇన్ఛార్జ్ ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుల పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అన్ని పార్టీ, దేశంలో అన్ని పార్టీలు పోటీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ కంక్లూడ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు కావాలంటే కొడంగల్ కూడా పోటీ చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. వేరే గారు కంక్లూడ్ చేయండి. ఏం లేదండి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పేరుతో ఎవరు స్పందించినా
అది జనసేన సభ్యులు స్పందించినా, కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులు స్పందించినా, ఎవరు స్పందించినా బీజేపీ ట్రాప్ లో పడ్డమే. అందుకని ఈ ఎపిసోడ్ ప్రారంభమైందే బీజేపీ సేవలో. అందుకని ఎంత తొందరగా ఈ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సమస్యలు, తెలంగాణలో ప్రజల సమస్యల గురించి మాట్లాడుకుంటే అంత మంచిదనేది నా అభిప్రాయం. రైట్, విల్సి ఏం జరుగుతుంది అనేది. మొత్తానికైతే రాజకీయాలు లేకపోతే 2.5 ఏళ్ళు ఇంకా టైం ఉండగానే మొదలైపోయాయి. బట్ ఎవరితో కలుస్తారు, ఎవరు విడిగా పోటీ చేస్తారు, లేకపోతే ప్రజలు ఎవరి వైపు ఉంటారు, ఇవన్నీ ఎనీవే మనం చూస్తూనే ఉంటాం, అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివశంకర్ గారు, చరణ్ గారు, అలాగే వీరయ్య గారు. ఇది వాటి బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.